హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఈ మనీ @9 वालगोस. ఈరోజు టాపిక్ వచ్చేసరికి హిందీ మే ఏకవచన్ और बहुवचन లో సమాన్ శబ్ద్ అనమాట. సమాన్ శబ్ద్ అంటే హిందీలో ఏకవచన బహువచనంలో సమానంగా ఉండే వర్డ్స్. ఏకవచన్ బహువచన్. ఏకవచనంలో నేత అంటే నాయకుడు, బహువచనంలో నేత అంటే నాయకులు అని. నాయకుడు నాయకులు అని. షేర్ అంటే సింహం, షేర్ అంటే సింహాలు. మోర్ అంటే నెమలి, మోర్ అంటే నెమళ్ళు. ముని అంటే ముని అంటే మున్లు. పక్షి అంటే బర్డ్, పక్షి అన్న పక్షులే. సాధువు ఇక్కడ కూడా అంతే, సాధువులు. డాకు అంటే దొంగ, డాకు అంటే దొంగలు అంటే దోపిడీ దొంగ అనమాట. ఇక్కడ డాకు అంటే దోపిడీ దొంగలు. సముద్ర అంటే అంటే సముద్రము, ఇక్కడ సముద్రం అంటే సముద్రాలు. సాగర్ అన్న సముద్రమే. సముద్రాలు, ఇక్కడ సాగర్ అంటే సముద్రాలు. ఏకవచనంలో సాగర్, బహువచనంలో సాగర్. మీనింగ్ ఏమో సముద్రము, బహువచనంలో సముద్రాలు. ఓకే కదండి, అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకొకసారి చూడండి. ఏకవచన్ బహువచన్. నేత నాయక్ షేర్ మోర్ ముని పక్షి సాధు డాకు సముద్ర సాగర్ అన్నీ ఒకటేనండి. నేత అంటే నాయకుడు, ఇక్కడ నాయకులు. నేత. నాయక్ అంటే నాయకుడు, ఇక్కడ నాయక్ అంటే నాయకులు. షేర్ అంటే సింహం, షేర్ అంటే సింహాలు. మోర్ అంటే నెమలి, మోర్ అంటే నెమళ్ళు. ముని అంటే ముని, ఇక్కడ ముని అన్న మునులు. పక్షి అంటే పక్షి, ఇక్కడ పక్షి అంటే పక్షులు. సాధువు, ఇక్కడ బహువచనంలో సాధు అంటే సాధువులు. డాకు అంటే దోపిడీ దొంగ, డాకు అంటే దోపిడీ దొంగలు. సముద్రం అంటే సముద్రము, సముద్రం అంటే సముద్రాలు. సాగర్ అంటే ఓషన్, అంటే ఇది సముద్రమే. ఇక్కడ బహువచనంలో సాగర్ అంటే సముద్రాలు. ఓకే కదండి, అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే నా ఈ ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకేనండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.